విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో వైద్య ఆరోగ్య శాఖ బృందం సోదాలు నిర్వహించింది. యూనివర్సల్ హెల్త్ కేర్ పేరుతో సెంటర్ రిజిస్ట్రేషన్ ఉండగా సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ పేరుతో ఎలా రన్ చేస్తారంటూ డిఎంహెచ్ఓ సుహాసిని ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించి రిపోర్టును జిల్లా కలెక్టర్కు అందజేస్తామన్నారు డిఎంహెచ్ఓ. వైద్య ఆరోగ్య శాఖ సోదాల విషయం ముందుగానే పసిగట్టిన ఆసుపత్రి యాజమాన్యం బోర్డులను తొలగించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించినటువంటి సృష్టి సంతాన సాఫల్య కేంద్రానికి సంబంధించి ఇప్పటికే సికింద్రాబాద్లో పలు కేసుల కింద అరెస్ట్ అయినటువంటి డాక్టర్ నమ్రత ఇంకా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెంటర్స్ నడుపుతున్నట్లు తెలుసుకున్నటువంటి నేపథ్యంలోనే విజయవాడ బ్రాంచ్లో ఉండేటువంటి నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? మనతో పాటు డిఎంఎండ్హెచ్ఓ గారు ఉన్నారు. మేడం, సోదాల్లో ఎలాంటి విషయాలను కనుగొనడం జరిగింది? ఈ సెంటర్ యొక్క రిజిస్ట్రేషన్ పేరు వివరాలు ఎలా ఉన్నాయి? మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సెంటర్ అంతా కూడా ఎవరు లేరండి ఇక్కడ. సరే, ఎవరు మాకు తెలిసిన నెంబర్కి కాల్ చేస్తే ఒక ఆయన ఇక్కడికి వచ్చారు ఈ హాస్పిటల్ తరఫున. సో ఇక్కడికి ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే అన్ని రూమ్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బయట కూడా మరి ఎటువంటి బోర్డ్స్ కూడా లేవు. లాస్ట్ టైం మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బోర్డులు ఉండాలి, ఆ బోర్డులు కూడా లేవు. ఎంప్లాయీస్ కూడా ఎవరు లేరు, అన్ని రూమ్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. సో మేము అవైలబిలిటీ యాజ్ పర్ ద రికార్డ్స్ ఉన్నవి ఓన్లీ రిజిస్ట్రేషన్స్ సర్టిఫికేట్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ ఏదైతే మాకు పెట్టారో అదే దాని మీదే, యూనివర్సల్ హెల్త్ కేర్ దాని మీదే ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. లైక్ దట్ పొల్యూషన్ సర్టిఫికేట్ వాళ్ళు అదే పేరు మీద ఇచ్చారు. తర్వాత విఎంసీ నుంచి వాళ్ళు ఇచ్చిందే అదే ఇచ్చారు. తర్వాత ఫైర్ ఎన్ఓసి కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ మీదే ఇచ్చారు. అన్నటి వరకు బయట బోర్డు మాత్రం యూనివర్సల్ సృష్టి పేరుతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ కాదని ఆ పేరు కాకుండా పేరు మార్చి సెంటర్ను రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సికింద్రాబాద్లో ఇటు బేబీ ట్రాఫికింగ్ కూడా జరిగి కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇక్కడ విజయవాడ సెంటర్కి సంబంధించి ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదులు? మాకు ఈ సెంటర్ నుంచి అయితే ఎటువంటి ఫిర్యాదు ఇప్పటి వరకు లేదండి. ఏదన్నా సెంటర్ మాకు ముందు మమ్మల్ని అప్రోచ్ అయ్యి పెట్టేటప్పుడు యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మాకు చెక్ లిస్ట్ ఉంటుంది. దాని ప్రకారంగా కమిటీ ఉంటారు. ఈ డాక్టర్స్ అందరూ ప్రొఫెసర్స్. సో ఇందులో ఎన్జిఓ మేడం, వాసవ్య మేడం ఉంటారు. అట్లనే ఒక కౌన్సిలర్ వీళ్ళందరూ కూడా ఉంటారు. మాకు వీళ్ళందరితో మేము వచ్చి ముందు ప్రతి సెంటర్ని కూడా యాజ్ పర్ ద చెక్ లిస్ట్, యాజ్ పర్ ద ఎస్ఓపి మేము ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత మేము ఇదంతా కూడా ఒక నివేదికని, ఆ చెక్ లిస్ట్ని తీసుకొని కలెక్టర్ గారు, జడ్జి గారి సమక్షంలో దాన్ని మళ్ళీ కమిటీ మెంబర్స్ మీద చేసి అన్నీ బాగున్న వాళ్ళకి మేము సర్టిఫికేట్స్ ఇస్తాము. ఆ విధంగా సర్టిఫికేట్స్ మేము ఇవ్వడానికి ముందు ఈ నివేదికను మేము స్టేట్కి పంపిస్తే స్టేట్ వాళ్ళు ఒక రిజిస్టర్ నెంబర్ ఇస్తారు. వాళ్ళు డైరెక్ట్గా ఆ రిజిస్టర్ నెంబర్తో దీన్ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా ఇప్పటికి వచ్చి వెరిఫై చేస్తే ఏవైతే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో అవే రిజిస్టర్స్తో ఇక్కడ ఉన్నాయి. అవి వరకు అవైలబిలిటీ ఉన్నాయండి. ఇక్కడ యాసనావు అయితే ఇంకెవరు అవైలబిలిటీ లేరు. సో మేము అతన్ని అడుగుతున్నాము. అందరూ అవైలబిలిటీ వాళ్ళు చేయగలిగితే మేము మొత్తం కూడా అంతే చేస్తాము. ఇప్పుడున్న వరకు యాజ్ యూజువల్గా ఈ పరిస్థితిని మేము కలెక్టర్ గారికి, పై ఉన్న మా స్టేట్కి ఈ నివేదికను సమర్పిస్తాము. తదుపరి చర్యలకి ఎలాంటివి తీసుకోవాలి అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్కి ఒక లేఖ ద్వారా సూచిస్తామని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి డిఎంఎండ్హెచ్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, బెజవాడ.